మిస్ వరల్డ్ పోటీలకు భారీ ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. అటు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 120 దేశాల నుంచి ప్రతినిధులు పార్టిసిపెంట్స్ సిటీకి వస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడితో అలర్ట్ అయిన కాప్స్ అణువు తనిఖీ చేస్తున్నారు. మే 12న మిస్ వరల్డ్ పార్టిసిపెంట్స్ చార్మినార్ టు చౌమహల్లా ప్యాలెస్ దగ్గర హెరిటేజ్ వాక్ చేయనున్నారు. సిటీలోని 3 కమిషనరేట్లతో పాటు పోటీదారులు పర్యటించే నల్గొండ, వరంగల్ జిల్లాల్లో భద్రతపై వరుస సమీక్షలు చేస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. హైదరాబాద్ లో హై అలర్ట్ అయ్యారు పోలీసులు. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ పోటీలతో సిటీ అంతటా హై అలర్ట్ అయ్యింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. 120 దేశాల నుంచి ప్రతినిధులు ఈ ఈవెంట్ కు హాజరు కానున్నారు. వారిలో 116 దేశాల నుంచి ఇప్పటి వరకు క్లారిటీ వచ్చింది. మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్ CEO జూలియా ఇవెలిన్ మోర్లీ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ జూలియా ఇవెలిన్ మోర్లీ మిస్ వరల్డ్ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. పాత బస్తీలోనూ పార్టిసిపెంట్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మే 13న చార్మినార్, లాడ్ బజార్, మోతీగల్లి తదితర ప్రాంతాల్లో పార్టిసిపెంట్స్ హెరిటేజ్ వాక్ చేయనున్నారు. ఇందుకోసం సాయుధ బలగాలు ఆయా ప్రాంతాలను ఒక రోజు ముందే అధీనంలోకి తీసుకోనున్నాయి. వాళ్ళు హెరిటేజ్ వాక్ చేసే ప్రాంతంలోని ఎంపిక చేసిన గాజులు, ముత్యాలు, నగల షాపులను మాత్రమే తెరిచి ఉంచాలని అధికారులు నిర్ణయించారు. ఆయా షాపుల యజమానులు, వాటిలో పనిచేసే కార్మికులకు గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు. గుర్తింపు కార్డులు లేని వారిని హెరిటేజ్ వాక్ సమయంలో లోపలికి అనుమతించారు. మే 13న రాత్రి చౌమహల్లా ప్యాలెస్ లో సాంస్కృతిక ప్రదర్శనలు, రాత్రికి వెల్కమ్ డిన్నర్ ఏర్పాటు చేయనున్నారు. చౌమహల్లా ప్యాలెస్ లోను ముమ్మరంగా తనిఖీలు చేయనున్నారు. అందులో పనిచేసే సిబ్బందికి ఐడి కార్డులు ఇవ్వనున్నారు. డిన్నర్ ఈవెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. 14న హెరిటేజ్ టూర్ లో భాగంగా రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తారు. అక్కడే తెలంగాణ వారసత్వ నృత్యమైన పేరిని శివతాండవాన్ని వీక్షిస్తారు. రామప్ప ఆలయం దగ్గర ముందు నుంచే భారీ భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీ జితేందర్ వరంగల్ పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. మరుసటి రోజు యాదగిరిగుట్టను, చేనేతలకు నెలవైన పోచంపల్లిని సందర్శించనున్నారు. దీంతో రాచకొండ కమిషనరేట్ కూడా అలర్ట్ అయింది. దీంతో పాటు బుద్ధవనం సందర్శించనున్నారు. అటు నల్లగొండ పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవాలని డీజీపీ సూచించారు. హైదరాబాద్ సిటీలోనూ 3 కమిషనరేట్ల పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్టిసిపెంట్స్, ఇంటర్నేషనల్ మీడియా ప్రతినిధులు, ప్రపంచ ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్లు విడిది చేసే ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించనున్నారు. పోటీలు జరుగుతున్న సమయంలో ప్రపంచం దృష్టంతా హైదరాబాద్ వైపే ఉంది. ఈ పరిస్థితుల్లో చిన్న పొరపాటు కూడా జరగొద్దనే ఉద్దేశంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.